I was planning that we may have one special meeting in Moto. అంటే ఈసారి మోటూర్లో ఒక ప్రత్యేకమైన కూడిక మనం ఏర్పాటు చేద్దాము. But because of Corona and other things, after the long gap, I watch everybody show fresh and so happy. కాబట్టి కరోనా తర్వాత దాని అంతటి బట్టి సంతోషంగా ఉన్నాను. చాలా సమయం అయిపోయింది ఇప్పటికే. Even the very small children now they are very fresh and growing well. I'm happy to see all the children like Vijay and these people. కాబట్టి చిన్నపిల్లలకి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు చూశాను. మరి లాంగ్ సమయంలో వాళ్ళు పెద్దవాళ్ళైనట్లుగా అభివృద్ధి చెందినట్లు చూస్తున్నాను. Even Subramanian brother also, God bless so much. Subramanian brother కూడా దేవుడు ఆశీర్వదించాడు. Oh, I am really so happy that sister asked us to pray. God is going to build a church there. కాబట్టి సహోదరి ప్రార్థనలో దేవుడు తన సంఘాన్ని కడతాడని చెప్పి ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. The main reason I want to meet you today, this is the same burden Lord Jesus had when he was in the earth. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీద ప్రతి బాధను కలిగి ఉన్నాడు. నేను కూడా అదే బాధను కలిగి ఉన్నాను. ఆ కారణంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. And also that God Father also having the same burden. Today we need to have a good church wherever we live. కాబట్టి తండ్రి దేవుని యొక్క భారం కూడా ఇదే ఉంది. ఈ యొక్క రోజుల్లో ఒక మంచి సహవాసాన్ని ప్రారంభించాలని చెప్పి కోరుకుంటున్నాడు. Church means don't consider that very ordinary building. I am not talking about a building. The God's people united and loving Lord Jesus Christ. కాబట్టి సంఘం అంటే భవనం కాదు కానీ దేవుడే మనందరినీ కూడా ఒకటిగా చేసి ఒకరినొకరు ప్రేమించిన పరిచయం ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. Don't be misunderstand. The real church is a building. The real church is the unity and fellowship of the husband and wife, also the brothers and sisters. నిజమైన సహవాసం అంటే కట్టబడిన భవనం, భార్య భర్తలు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ ఐక్యత కలిగినటువంటి సంఘము. Oh, we were seeing that Acts chapter 17 verse 24. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 23వ వచనం చదవాలని చెప్పి కోరుతున్నాను. He made the world and everything in it, and since he is the Lord of heaven and earth, he does not live in the man-made temples. Verse 23, brother. Acts chapter 17:24. జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. God is a creator of whole heaven and earth. దేవుడే ఆకాశాన్ని భూమిని సమస్తమును సృష్టించిన వాడుగా ఉన్నాడు. We need to understand our Lord's power. Our Lord is a creator of heaven and earth. దేవుడు ఏ విధంగా ఉన్నాడంటే భూమిని ఆకాశాన్ని సృష్టికర్తగా ఉన్నాడు. You are going to pray a God, the Lord of heaven and earth. నువ్వు ప్రార్థన చేసిన దేవుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త నువ్వు తెలుసుకోవాలి. Don't be limit God. God is a God of heaven and earth. కాబట్టి దేవుడు సర్వశక్తి దేవుడైన భూమికి ఆకాశానికి కూడా ప్రభువై ఉన్నాడు. If you have any problem, he will able to solve it. కాబట్టి నీ జీవితంలో నీ ఎటువంటి సమస్యను కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ సమస్యను తీరుస్తాడు. God is solve any problem in your life. నీ జీవితంలో ప్రతి సమస్యను ఆయన పరిష్కరిస్తాడు. Understand the power of God. The power of God is so much. దేవుని యొక్క శక్తిని మీరు అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క శక్తికి పరిమితం అనేది లేదు. Our God is a God of
uh, so much of the authority. మన దేవుడు ఎంతో ఆధిక్యత కలిగి ఉన్నాడు, ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు. If you think about a very small problem in your life, you think about a very big problem in your life, I tell you, if you go to the Lord, his point of a problem very, very small. కాబట్టి నీ జీవితంలో అతి చిన్న సమస్య కావచ్చు, అతి పెద్ద సమస్య కావచ్చు, నీ దేవుడైనటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పినట్లయితే ఆయన చాలా చిన్నగా సాల్వ్ చేస్తాడు. For example, Vijay and Papa is talking to one small ant. కాబట్టి విజయ్ను వాళ్ళకి స్త్రీ ఇద్దరు కూడా ఒక చీమ గురించి మాట్లాడుతున్నట్లయితే The ant is asking Vijay, Vijay, can you help me? I am not able to take the one rice. It's so weight. Can you please drop me to back room to first room? Can you please help me, Vijay? కాబట్టి ఆ చీమ మాట్లాడుతూ ఉంటుంది, విజయ్ ఈ యొక్క ధాన్యపు గింజ పెద్దగా ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి నాకు ఎంత భారంగా ఉంది, నాకు కొంచెం సహాయం చేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంది. I think Vijay, it's not possible. My weight is so heavy. One rice is so heavy. I think Vijay, you are not able to take this rice. కాబట్టి ఈ యొక్క వడ్డీ గింజ చాలా బరువుగా ఉంది కాబట్టి జరిగినప్పుడు నేను చేయలేని చెప్తాను, చీమతో చిన్న వడ్డీ గింజని. So tell me that. Then Vijay say, hey, ant, I am able to take a half 50 kg rice in my body. I put it 1 kilometer. You are telling first room to second room is a small rice. It is so good to me. I am able to do it for you. కాబట్టి ఆ బాబు ఏం చెప్తారంటే ఒక్క వడ్డీ గింజ కాదు 50 కేజీలు తీసుకొని నా మొత్తం ఒకసారి చేర్చగలనని చెప్తారు. That is the same way. If you go to the Lord also, if you think the ant is thinking taking a rice is a very big weight, very heavy weight, but Lord is telling, the Vijay is telling to the ant, same way Lord is telling, I am the Lord of heaven and earth. I am able to solve any of your problems. కాబట్టి ఆ వడ్డీ గింజ భారమే తీసుకెళ్ళటము, కానీ విజయ్ అయితే అది భారం కాదు, ఆ ఒక్క వడ్డీ గింజ కాదు, కానీ ఒక 50 కేజీలు తీసుకెళ్ళి వేయగలడు. దేవుడు కూడా మీ పట్ల అదే విధంగా ఉన్నాడు. And he is a creator of heaven and earth. He is a creator of heaven and earth. ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టికర్తగా ఉన్నాడు. He is the owner of heaven and earth, and also he is also a creator. కాబట్టి ఆయన భూమికి ఆకాశానికి కూడా యజమానుడై ఉన్నాడు, ఆయన సృష్టించినటువంటి వాడుగా ఉన్నాడు. And he is the owner of that heaven and earth and creator of heaven and earth. కాబట్టి ఆయన ఈ భూమికి ఆకాశానికి యజమానుడుగా ఉండి మనిషిని సృష్టించినటువంటి వాడుగా ఉన్నాడు. Then I tell you, in your home, you are facing, your problem is so big in your mind. కాబట్టి నీ కుటుంబ జీవితంలో, నీ జీవితంలో ఒక సమస్య పెద్దగా అనిపించవచ్చు నీకు. If you are sitting in the center of your hall and you are thinking in your mind, you have a very big problem. You think about it is not at all able to solve. It's a very big problem for you. For example, some financial need or any disease, whatever it may be. ఇంటి మధ్యలో కూర్చొని నెత్తి మీద చేతులు పెట్టుకుని, అమ్మో ఇంత భయంకరమైన సమస్యను నేను ఎలా పరిష్కరించుకోగలను, కాబట్టి ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్యం కావచ్చు, దీని నుంచి మేము ఎలా బయటపడతామని చెప్పి నువ్వు ఆలోచించవచ్చు. Some lakhs of rupee needed, very big problem. కాబట్టి కొన్ని లక్షల రూపాయలు నీకు అవసరము ఆ సమస్యను పరిష్కరించాలంటే. You are so much of tired and worry, you are sitting in the sofa. కాబట్టి నువ్వు సోఫాలో కూర్చొని ఎంతో చింతిస్తూ ఉన్నావు, ఎంతో ఆవేదన చెందుతున్నావు ఆ సమస్యను బట్టి. Okay, I want to show how God see your very big problem. అది దేవుడు నీ గొప్ప సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తాడని చెప్తాను. I tell you how God seeing above your very big problem, not able to solve you, like an ant is not able to take a rice, very big problem. See the God's point of view. కాబట్టి నీకు పెద్ద సమస్యగా ఉంది,
ఆ చీమకు కూడా ఆ గింజను తీసుకెళ్ళడం పెద్ద సమస్యగా ఉంది. ఆ దేవుడు దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తాడో చూద్దాం. See, God is saying like this. God created a whole world, the 12 continents and all the things. దేవుడు ఈ విశ్వమంతటిని కూడా సృష్టించినటువంటి దేవుడుగా ఉన్నాడు. See, your problem, how God is considered. How God considered your problem. దేవుడు ఈ విశ్వమంతటిలో నిన్ను చూసి ఈ సమస్యను పరిష్కరిస్తూ ఉన్నాడు. God is the total universe, and then the total earth. God is thinking total earth. ఆ దేవుడు ఈ విశ్వమంతటిని కూడా సృష్టించి ఈ భూమి అంతటిని కూడా చూస్తూ ఉన్నాడు. Then you have a problem in the total 7 continents like Asia, Africa, 7 continents. కాబట్టి ఈ భూమి అంతటి 7 ఖండాల్లో కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. And then you are sitting in one continent called Asia. In Asia there is a country called India. కాబట్టి ఆసియా ఖండంలో భారతదేశం అనేది ఒకటి ఉంది. ఆ భారతదేశానికి వచ్చాడు ఆయన. In India there are many cities are there, and then one is in Andhra. కాబట్టి ఈ యొక్క ఇండియా భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. And then in Andhra Pradesh there is a place called Guduvada, and one place called Motur. కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో చాలా నగరాలు ఉన్నవి. వాటిలో గుడివాడ, ఆ గుడివాడ నుంచి మోటూరు ప్రాంతాలను చూశారు. In the Motur also a very big, many families are there. In you are sitting on that street. On that street there is a small house. In the center you are sitting. You are thinking, God is not able to solve this problem. కాబట్టి మోటూరులో కూడా అనేక గృహాలు ఉన్నవి. కానీ నీ గృహంలోనే నీవు ఇంటి మధ్యలో కూర్చొని చింతిస్తున్నావు, దేవుడిని పరిష్కరించలేదేమో. Now we read this verse 24. God is a creator of heaven and earth, right? 24వ వచనాన్ని మరలా చూద్దాము. దేవుడు భూమిని ఆకాశాన్ని నిర్మించిన వాడిగా ఉన్నాడు. He made the world and everything in it. He made the world. ఆయన ఈ విశ్వం అంతటిని కూడా సృష్టించాడు. See how God considered your problem. You may think Motor sitting and you think it's a very big problem. But in the God's point of view, the very big Ulaham and very big India and very big Andhra and Vijayawada and Guduvada and Motor, and you are sitting there, you think the very big God is not able to solve your problem. Understand? ఇది అర్థమైందా? దేవుడి విశ్వం అంతటిని సృష్టించినప్పటికీ కూడా ఈ భూలోకంలోనే ఈ ఆసియా ఖండంలో నుంచి భారతదేశము, ఈ భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, ఆ విజయవాడ నుంచి గుడివాడ, గుడివాడ నుంచి మోటూరులో ఒక్క కుటుంబములో ఒక్క విశ్వాసి దేవుడు సమస్యను పరిష్కరించలేము అని చెప్పి చింతిస్తుంది. You may see like this, how big God is considered. It is not at all a problem. The Vijay is telling to that ant, no, not at all a problem. Not one rice. I may take 1 kilo rice for you. కాబట్టి విజయ్ చెప్పినట్లుగా ఒక్క వడ్డీ గింజ కాదు, 1 కేజీ తీసుకెళ్ళి అక్కడ వేసేస్తానని చెప్పినట్లుగా. Understand, brothers and sisters, whoever hearing today, you think you have a very big problem. I tell you in the name of Jesus, God is seeing like this only. నేను యేసు నామములో మీకు చెప్తూ ఉన్నాను, ఎంత పెద్ద సమస్య అయినా కూడా దేవుడు. You are going to the very big God. దేవుడు ఎంతో గొప్ప దేవుడు. God created you. He is a creator of you. You are going, your creator. సృష్టించిన వాడు నీకు సృష్టికర్త అయి ఉన్నాడు. Okay, then here is the word is telling, God is not dwelling in the man-made temples, right? ఈ 4వ వచనంలో మనం చూస్తున్నాము,
ఆస్థాపితములైన ఆలయములో నివసింపడు. He does not even the man-made temple. కాబట్టి మనుషుడు కట్టినటువంటి హస్తకృత్యములైన ఆలయములు ఆయన నివసించడు. See, and then verse 25. See, read it very carefully. In 25 it is written. Verse 25. And the human hands cannot minister to his needs, for he has no need. He himself given life and breathe everything and satisfy every need there is. 25. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు కనుక తనకు ఏదైనా పొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. See, understand, God never expect anything any man. God is not dwelling in the man-made temple. God doesn't need anything, right? దేవుడు హస్తకృతమైన ఆలయంలో నివసించాడు. దేవుడు ఎవరి దగ్గర కూడా ఎవరి కొరకు కూడా ఆయన జీవించడు. What is the purpose God created man? You may think you may do something for God. You may give something for God. The word of God says God never asked anything to anybody. దేవుడు ఎవరి దగ్గర ఏది తీసుకోడు, ఎవరిని ఏది ఇవ్వమని చెప్పి బలవంత పెట్టాడు. God don't expect anything from anybody. దేవుడు ఎవరి దగ్గర ఏది కూడా కోరుకోడు. Okay, what is the purpose God created a man? It is written in 26. మానవుడి దేవుడు మానవుని సృష్టించిన విధానం మీరు చూడాలంటే 7వ వచనం. But he created all the people of the world from one man and scattered the nation across the face of the earth. He decided beforehand which would the rise and fall when he determined their boundaries. Please read carefully in Telugu. 27. యావత్ భూమి మీద కాపురముంటకు ఆయన ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషులు వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన వెలుగు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేనని ఏర్పరచని ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. My burden of motor today is 26 and 27. ఆ యొక్క భారం ఏమిటంటే మోటర్ విషయంలో 26వ వచనము 27వ వచనము. Dear brother and sister and whoever hearing today, God created you a purpose and God decided some place to live. This is not at all your decision. The word of God says God decided. మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏమిటంటే దేవుడు మిమ్మల్ని ఎందుకు సృష్టించాలి అంటే మీ నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పాటు చేసి మీరు ఆయన కనుగొంటారా లేదా అని చెప్పి దేవుడు ముందుగానే నిర్ణయించాడు. God created in one blood and God created one home and God put it there. There is a purpose behind that. Once again repeat that word. Yeah, God created you and put it there in motor. There is a purpose is there. దేవుడిని మోటార్లో ఉంచాడంటే దానికి ఒక ఉద్దేశము ఒక కారణం ఉంది. See, here is written, God scattered around the earth, asked the people to stay in Motur and Gudwada and Nagarpadu, whatever the place, God had a one purpose. కాబట్టి మోటర్ కావచ్చు, నాగర్పాడ అవ్వచ్చు, గుడివాడ కావచ్చు, ఎక్కడ వాళ్ళు జీవించినప్పటికీ కూడా దేవుడికి వాళ్ళందరి పట్ల ఒక ఉద్దేశం ఉంది. So, if you want to understand, please again read 26. మీరు దీన్ని అర్థం చేసుకున్నట్లయితే మళ్ళా రెండోసారి వచనాన్ని చదువుదాం. Read carefully. Yeah. జాగ్రత్తగా నిదానించి చదువుతాము. మరియు యావత్ భూమి మీద కాపురముంటకు ఆయన ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుడిని తడువులాడి కనుగొందురేమో అని తన వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచారు. ఆయన పదవి వాడు కాదు.
Yeah, verse 27 says that is the purpose is written. The purpose is we may find him. We may tadaviyagilam. We may search and find him. 27వ చెప్తుంది, మనము ఆయన తప్పుమాడి కనుగొంటామో లేదని చెప్పి ఆయన మన నివాస స్థలం. His purpose in all this that they should seek after God. వాళ్ళందరూ కూడా దేవుని వెతుకు నిమిత్తము And perhaps feel their way toward him and find him. So this is not far from any one of us. కాబట్టి మీరు ఆయన్ని వెతుకుతారా లేదా అని చెప్పి కనుగొనడం కోసం ఆయన మీ నివాస స్థానానికి పొలిమేరను ఏర్పాటు చేశారు. See, the greatest word in the Bible, he is not far away from us. We may seek him, we will find him. కాబట్టి బైబిల్లో ప్రఖ్యాతిగాంచిన వచనం ఏంటో తెలుసా? మీరు ఆయన వెతికినట్లయితే ఆయన కనుగొంటారు. He is not far away for anyone. He is not far away for any sinner. He is not far away for any worst people. ఆయన పాపులకి కానీ మళ్ళీ ఎవరికి కూడా దూరంగా ఉండేవాడు కాదు. No. He is very near to you. ఆయన మనకి ఎంతో సమీపంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. Dear sister, God is very near to you. ఆయన సహోదరి దేవునికి సమీపంగా ఉన్నాడు. Dear brother, God is very near to you. ఆయన సహోదరుడా దేవునికి సమీపంగా ఉన్నాడు. Not at all God is far away anyone. దేవుడు ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. But what is our purpose? Our purpose to seek after him. మన యొక్క ఉద్దేశం ఏంటంటే మనము ఆయన కనుగొనాలి. The purpose of today's evening burden for me, you brother and sister or whoever hearing today, seek after God and find him. ప్రియమైన సహోదరుడా సహోదరి, సాయంకాల వాక్యం వింటున్న మీరందరూ కూడా మీరందరికీ మీరే ప్రభువును కనుగొనాలి అని చెప్పి. Many of the people using the name of God and seeking something for money, material, many things, they find it what they are seeking. చాలా మంది కూడా ఏ విధంగా వెతుకుతారంటే భౌతిక సంబంధించిన పట్టుకుని వాళ్ళు దేవుని వెతుకులాడుతూ ఉంటారు. Have a deep-rooted understanding of God created you, the purpose of creation and purpose of giving the home, purpose of settle down one place is nothing else. We need to seek after him. ఒక కాలంలోను ఒక సమయంలో ఒక గ్రామంలోను నువ్వు జన్మించిన యొక్క ఉద్దేశం ఏమిటంటే నీవు దేవుని కనుగొనడం కొరకే దేవుడి నా ప్రదేశంలో ఉంచాడు. Finally, you may say like this, yes, we find God. నీవు ఈ విధంగా చెప్పాలి, నేను దేవుని. So I amazingly, I know 2-3 languages, some verses, but in Telugu language, the Matthew 7:7, I like the Telugu language of Matthew 7:7. మత్తయి వార్త 7వ అధ్యాయం 7వ వచనం చూడాలని కోరుతున్నాను. మరి తెలుగు తర్జుమాలో చాలా అద్భుతంగా ఉంది. So I know a little bit of Malayalam, I know a little bit of Hindi and Tadamari English and konjam Tamil. So I understand, but Telugu language is so good on Matthew chapter 7:7. నాకు మలయాళం తెలుసు, హిందీ తెలుసు, తమిళ్ తెలుసు, ఇంగ్లీష్ తెలుసు, కానీ నాకు ఆ తెలుగులో కొంచెం తెలుసు, నాకు చాలా స్పష్టంగా ఉన్నట్లు కనిపిస్తుంది. Not telusu brother, little bit telusu. So here adugudu gudugudu gudugudu, I like the translation. Always I hear to this word that Matthew chapter 7:7. మత్తయి వార్త 7వ అధ్యాయం 7వ వచనం. Here is adugudu gudugudu. Please read it very carefully, brother. Matthew chapter 7:7. 7:7. Yeah. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడిని పొందును, వెతుకు వానికి దొరుకును, తట్టి వానికి తీయబడును. Let's say it. మీలో తెలుగు ట్రాన్స్లేషన్ కదా 7 and 8 is there one word brother. Oh, one word, so good. So that means so good. See, here is written that adugudu, adugudu, adugudu. Then you ask, it is given. అడుగుడి మీకు ఇయ్యబడును. Then seek, you find it. వెతుకుడి మీకు దొరుకును. Then it is written,
knock, it will open. అక్కడే మీకు తీయబడింది. So in Tamil translation, in other English translation, it is exactly 2 verses, but Telugu is only one, right? Whoever willing to ask, definitely you will receive. నిజంగా దేవుడు అడిగితే నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. I don't know why Telugu translation is not there in the second part, but the second part is the emphasis of the second part is until then they need to be, until receiving, like a children asking any chocolate, until they're receiving they are asking same way. చిన్నపిల్లలు తల్లిని ఏ విధంగా అడుగుతూ ఉంటారు ఇవ్వు ఇవ్వు అని చెప్పి ఆ విధంగా అడిగినట్లయితే పొందుకుంటారు. And everyone who asks receives, everyone who seeks finds, and if only you will knock, then door will open. That is the word said. ప్రతి వాడికి కూడా పొందును, దొరికే వాడికి దొరుకును, కట్టేవాడికి తీయబడును. So I requested brother and sisters who are hearing today, please, according to that Act chapter 19:24 says like this, the purpose is seeking after God. నేను ఈ రోజు వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా నేను చెప్పేది ఏంటంటే అపోస్తలుల కార్యాలు 15:24 చెప్పేదిగా నువ్వు దేవుని కలుగుతావు. The purpose of created heaven, the purpose of creation of whole world, purpose of creation of man, purpose of creation of building the home, allow the person to building the home and living there, the purpose is nothing else, seek after God. ఆకాశాన్ని సృష్టించడానికి భూమిని సృష్టించడానికి అదే విధంగా నిన్ను సృష్టించడానికి అదే విధంగా గృహాన్ని నిర్మించడానికి ఉద్దేశం ఏంటంటే దేవుని కనుగొనాలనే ఉద్దేశం ఉంటుందని ఇవన్నీ Not to enjoy this material, no, use this material, drink well, eat well, sleep well. The only one work, seek after him and find him. వీటన్నిటితో నువ్వు సంతోషంగా ఉండడానికి కాదు, కానీ తినటానికైనా త్రాగటానికైనా నిద్రపోవడానికైనా కూడా దేవుని కనుగొనే చేయాలి. Without any danger of a nature, you stay in a home. What is the purpose of staying in the home? Seek after him. కాబట్టి బయట ఎందుకు ఇంట్లో ఉంటున్నామంటే Why God allow these lockdowns in the India, around the world? The people to stay inside their home and seek after him. That is the purpose. Nobody understand that. దేవుడు ఈ దినాల్లో ఎందుకు కరోనా అనుమతించాడు తెలుసా? లోకమంతటా కూడా మీరందరూ ఇంట్లోనే ఉండి దేవుని కనుగొనాలని చెప్పి ఉద్దేశం. Here is the promise of seeking God, Matthew 7:7. This is a promise for you, sister. This is a promise for you, brothers. Whoever hearing, this is a promise. You seek after him, you find him. ప్రియమైన సహోదరుడా సహోదరుడా మీరందరూ కూడా మత్తయి సువార్త 7వ వచనం ప్రకారము అడుగు ప్రతి వాడు కూడా ఇవ్వబడుతుంది, వెతికే ప్రతి వాడికి కూడా దొరుకుతుంది, తప్పుడే మీకు తీయబడుతుంది. కాబట్టి మీరు అడగాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. Use your all efforts to seek him. మీరందరూ కూడా దేవుని వెతకండి. Use all efforts, all your talents, all your time, seek him. నీ యొక్క సమయాన్ని, నీ యొక్క తలంతుని, నీకున్న ప్రతి దాన్ని కూడా వాడి ఆయన. So you ask him alone. Don't ask anything. I will add it one word. Ask God. The God will give unto you. ఆయన్ని కనపడతాడు, దేన్ని అడగమాకు, ఆయన్ని. Then seek God. You will find God. నువ్వు దేవుని వెతికినట్లయితే and knock the door of God's house. Knock it on every day morning. Knock it. You will find God. దేవుని యొక్క ఇంటి తలుపు తడుతూ ఉన్నట్లయితే దేవుడు తీసినప్పుడు. There is one word in Bible. In the early morning, whoever seek me, they will find it. ఆ బైబిల్ యొక్క వచనం అనుదినమున గడిపేది కనిపెట్టి whoever standing on my door, then Proverbs saying like this, whoever standing on my door, knocking my door,
They will see me. They will see me. అనుదినము నా గడిపేద మార్చుకొని విను వాడు ధన్యుడు, నన్ను కనుగొని వాడు శుభమును కనుగొను. In Jeremiah 29 says like this, seek the face of God. God, you told us, seek the face of God. We seek your face, Lord. ఇరిమియా 29 చెప్తూ ఉంది, నీ పూర్ణ హృదయముతో ఆయన గురించి విచారణ చేసిన యెడల మీరు ఆయన కనుగొందురు అని. No, seek the face of God. God is telling, please seek my face. We will seek your face. నా ముఖాన్ని వెతికినట్లయితే మీ ముఖాన్ని కనుగొందురు. I tell you, brother and sister, take a chance to seek after God, find God, having God in your home. నేను చెప్తూ ఉన్న ప్రియమైన సహోదర సహోదరి, దేవుని వెతికినట్లయితే, దేవుని కనుగొన్నట్లయితే, Where God is there, that is a temple. దేవుడు ఉండే ప్రదేశమే ఆలయం. What is the difference between other temple and the kovil? That exactly difference is, there is a idol is there, that is called kovil. Ordinary building is a home, that's all, right? మీకు తెలుసా, మరి బయట ఆలయానికి ఈ ఆలయానికి తేడా ఏంటంటే, So our home must be a God's dwelling place. We need God. We seek God. We are wasting our time many ways. I requested you, don't waste anymore. Seek God wholeheartedly. ఇప్పటి వరకు మనం ఎంతో సమయాన్ని వృధా చేసాము, వ్యర్థంగా పాటించాము, కానీ ఇప్పుడు నుంచే సరే దేవుని వెతకడం కొరకు ఆ సమయాన్ని ఉపయోగిద్దాము, దేవుని వెతుకుదాం. Here is the promise of Matthew chapter 7:7. Adugudu, you will got it. మత్తయి సువార్త 7:7 ప్రకారం అడుగుడి మీకు ఇవ్వబడింది. See, you just seek and knock, you will find it, the door will open for you. వెతికినట్లయితే దొరుకును, తట్టినట్లయితే తీయబడింది. And then that Psalm chapter, I think for 60 or 40, he's praying like this, I have a thirst on God like a deer thirst for water. దుప్పి నీటి వాగుల కొరకు నా ప్రాణము ఆశపడినట్లు యెహోవా కొరకు. Dear brother, don't have a thirst of money, don't have a thirst of very important place, political influences and other things. Please have a thirst on God. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, డబ్బు కొరకు తృష్ణ కొనండి, మాకు ఇతర రాజకీయ నాయకుల కొరకు తృష్ణ కొనవద్దు, దేవుని కొరకు నువ్వు దప్పికొని. Many people seek and thirst on that worldly important place. Finally, they are so disappointed. చాలా మంది ఏదో కొత్త ప్రాంతాలకు వెళ్ళి వాటిని కనుగొనాలనుకుంటారు, అక్కడ కూడా వాళ్ళు వెళ్ళి నిరసించిపోతారు. So many seeking behind the money, but finally saying they lost everything, but they doesn't have money. చాలా మంది డబ్బులు వెతుక్కుంటూ వెళ్ళి వాటిని కనుగొన్న తర్వాత వాటన్నిటిని పోగొట్టుకుంటారు. దాని వల్ల ఉపయోగం. I heard about that in Calcutta railway station. The horse vehicle, the horse in front of that, they put that very tasty that green for that horse. The horse is trying to catch it, so it's running. Exactly, final up to the evening, you will not able to touch. You understand my illustration? మీకు అర్థమైన కలకత్తా రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడు గుర్రాన్ని ఎక్కి ఎక్కుంటూ వెళ్ళే వాళ్ళని. In the head, no, in front of the eyes, there is a green eatable item for the horse is there. The horse is thinking, when I take a next step, I may eat it. When I take a next step, I may eat it. But until then, it will not able. Until evening, it will not able to eat it. The horse vehicle. Okay, brother. Okay, carry. చెప్పు. అదే గుర్రానికి తలపైన ఒక తాడు లాంటిది, ఒక కర్ర లాంటిది కట్టి ఆ గుర్రం ఎదురుగా తన తలకి ఎదురుగా ఒక గడ్డి రాగా ఒక మేతను, ఒక మంచి టేస్టీ ఫుడ్ ని పెట్టేవాళ్ళు. ఈ గుర్రం పరిగెడతా ఉంటది దాన్ని అందుకోవడం కోసం. కానీ ఎప్పటికీ ఆ గుర్రం దాన్ని అందుకోలేదు, కానీ పరిగెడతానే ఉండేది. అలా ఆ గుర్రం వెళ్తానే ఉంటది. So money and honor and respect, all the things are like this only.
బ్రదర్ మీరు చెప్పండి క్యారీ. డబ్బు గాని లేదా ఆధిక్యత లాంటివన్నీ అలాంటి కోసం పరిగెట్టడం వల్ల ఈ గుర్రం పరిగెట్టినట్లే అవుతుంది. Yeah, it is totally a different life. They are seeking, but they will not get it. వాళ్ళు వెతుకుతారు కానీ ఏది దొరకదు. ఇలా అలాంటి జీవితం అన్నమాట అది. But here is the word of God says that if you seek God, you find it. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీరు వెతికినట్లయితే కంపల్సరీ మీరు దేవుణ్ణి కనుగొంటారు. But today's condition, these people are using the name of the Lord, ask the people to seek the material thing. There is no way in the new covenant life. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందంటే దేవుని పేరు చెప్పి ఏదో ఒక వస్తువుని వెతకమని చెప్తున్నారు. కానీ కొత్త నిబంధన జీవితం అలాంటిదైతే కాదు. No, if you seek God, you find it. The purpose of that Acts chapter 19:24, I tell you, the purpose is seek after Him. ఇక్కడ ఈ యొక్క కొత్త నిబంధన జీవితం అనేది ఏంటి అంటే మీరు వెతకండి దొరుకుద్ది. ఈ అపోస్తుల కార్యం 9 అధ్యాయం ప్రకారం మీరు వెతికితే దొరుకుతుంది. So that Matthew chapter 7:7, I am giving to the Motor Church promise of a Motor Church. ఈ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనము మీ యొక్క మోటూరు యొక్క చర్చ్ కి ఇది ఒక దేవుని యొక్క వాగ్దానం అయి ఉంది. Here is written, you may ask God, you will get it. You may seek God, you may find it. And you may knock the door of God, you will find God. మీరు దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు ఇస్తాడు. మీరు దేవుణ్ణి వెతికినట్లయితే దేవుడు మీకు కనిపిస్తారు. మీరు తట్టినట్లయితే ఆయన తీస్తారు అని చెప్పి మీకు వాగ్దానం ఇవ్వబడింది. So brothers and sisters, the building of the church, the major thing is God. ఈ యొక్క సంఘాన్ని మనం కడుతున్నామంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు. Don't think about we all gather the people, that is a church. No. మీరు అందరం కలిసి కూర్చున్నాం కాబట్టి ఇది సంఘం అని మీరు అనుకోవద్దు. Each and everybody having God, that is church. ప్రతి ఒక్కరు దేవుని కలిగి ఉంటే అదే సంఘం. How it is like this, everybody having God, they automatically united. ఎవరైతే అందరు ప్రతి ఒక్కరు దేవుని కలిగి ఉంటే అందరూ ఏకమై ఉంటారు కంపల్సరీగా. The difference between the iron and the magnet. Magnet and other one is iron rod and magnet. ఇది ఏంటి ఎలాంటిదంటే ఒక అయస్కాంతము ఇనుప సువ్వ లాంటిది అన్నమాట. The iron rod doesn't united, that did not catch, that did not join together, but the same iron rod make up with the magnetic power. The magnetic power catches the another iron. The magnetic power is united. ఒక ఇనుప సువ్వను తీసుకుని దాన్ని ఎంతసేపు అక్కడ ఉంచినా సరే వేరే ఇనుప సువ్వను అదేమి అతుక్కోలేదు. కానీ మీరు కానీ మ్యాగ్నెట్ గా తీసుకొచ్చి అయస్కాంతాన్ని తీసుకొచ్చి పెట్టండి, వెంటనే ఏం చేస్తుందంటే ఆ ఇనుప సువ్వని లాక్కుంటది అనమాట. So we are very ordinary people only, but the magnetic power of God is with us, and we will have a person for building the church, unity and fellowship. Everything comes. మనం కూడా ఇనుప సువ్వలాగా మామూలు మనుషులమే, కానీ ఎప్పుడైతే దేవునితో సంబంధం కలిగి ఉంటామో ఆ యొక్క అయస్కాంత శక్తి మనలోకి వచ్చి మనందరం ఏకమవుతాం అన్నమాట. And then there's ordinary, that other ions automatically attracted and it will come to you. Brother, ordinary iron, that if you have a magnet, the iron pieces automatically join and it is automatically catches, the magnetic piece catches the iron piece. మనం ఒకవేళ అయస్కాంత శక్తి కలిగి ఉన్నాం అనుకో, ఆటోమేటిక్ గా మీకు చుట్టుపక్కల ఉన్న ఐరన్ ముక్కలు ఉంటాయి కదా, ఇనుప ముక్కలు అవి వచ్చి ఆటోమేటిక్ గా అతుక్కుంటాయి. If you are motor people, you have a God in your home. You are seeking God, you have in your home. It is like a magnetic power. It is catches many people gather and they will also become a magnet. మీరు ఇప్పుడు మోటూరులో ఉన్న ఈ కుటుంబాలన్నీ దేవుని కలిగి ఉంటే మీలో ఆ యొక్క అయస్కాంత శక్తి ఉన్నట్లే ఆటోమేటిక్ గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అతుక్కుంటారు. The important thing is God. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏదైనా ఉంది అంటే అది దేవుడే. Seek God thoroughly, wholeheartedly. Seeking God. వెతకండి దేవుణ్ణి చాలా కాన్సన్ట్రేషన్ గా వెతకండి. And have a thirst on God. దేవుని మీద మీరు నమ్మకం కలిగి ఉండండి. Have a hungry on God. దాహం ఆకలి కలిగి ఉండండి దేవుని మీద. And you will be satisfied with God. మీరు ఎప్పుడు సంతృప్తి పొందుతూ ఉండాలి దేవుని విషయంలో. In this is one side. The opposite side,
this type of people God use and build His church. That's all. ఇది ఒక సగం భాగం. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉంటే దేవుడు సంఘాన్ని కడతాడు. It is like a wife is so much of love on the husband. Because of their love, children created. ఇది ఎలాంటిదంటే ఒక భార్య భర్త మీద చాలా చాలా ప్రేమ కలిగి ఉంటది. అలాంటిది The mark of their love and affection, they have a child. They have a The mark of a love and affection is they have a child, children. ఎప్పుడైతే ఈ గుర్తేంటి అంటే ఒక ప్రేమకి వాళ్ళ యొక్క అనుబంధానికి గుర్తేంటంటే వాళ్ళ మధ్య ఉన్న సంబంధం వల్ల పిల్లలు పుడతారు. That is the same way when you love the Lord, seek the Lord, in the other side, the child like God church, the God church will born, right? అదే విధంగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతామో, దేవుని మీద ప్రేమ కలిగి ఉంటామో, ఇంకో చోట తర్వాత ఏం జరుగుతుందంటే ఆ ప్రేమను బట్టి దేవుడు సంఘాన్ని ఒక చిన్న పిల్లల లాంటి సంఘాన్ని స్థాపిస్తారు. Don't try the opposite action, collect the people and gather. No. You love the Lord wholeheartedly. Commit your life and seek God. You have a magnetic power is there. మీరేమి జనాల కోసం దేవుని విరుద్ధంగా ఆ జనాల కోసం వెతికి మీరేమి తీసుకురావాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే దేవుణ్ణి వెతుకుతారో ఆటోమేటిక్ గా మీలో ఆ యొక్క అయస్కాంత శక్తి వల్ల వాళ్ళే సంఘాన్ని ఏర్పరచుకోవడానికి వస్తారు మీ దగ్గరికి. I know one thing, that whoever love the Lord, God used them to build a church. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే దేవుని సంఘాన్ని స్థాపించడానికి ఉపయోగించుకుంటాడు. Whoever so much of concern about God's name, God used them to build a church. ఎవరైతే ఈ యొక్క ఆ దేవుని యొక్క పేరును బట్టి వాళ్ళు ఎవరైతే పేరు నిలబెట్టడానికి ఉంటారో వాళ్ళని ఉపయోగించుకుని దేవుడు తన సంఘాన్ని. Study, education, language, not at all important thing. The heart to loving the Lord. చదువుకోవడము లేదా వాళ్ళ యొక్క వాళ్ళు చదువుని బట్టో గొప్పతనాన్ని బట్టో దానికి సంబంధం లేదు. దేవుని హృదయాన్ని మన హృదయాన్ని బట్టి దేవుడు మనం. So dear brother and sister, whoever hearing today, I ask you, seek God, find God, have God. God will build a church and move it. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చెప్తున్నాను ఏంటంటే దేవుణ్ణి వెతకండి, దేవుణ్ణి ప్రేమించండి. మీ యొక్క హృదయపూర్వకంగా ఆయన వెతికితే దేవుడు మీ సంఘాన్ని అక్కడ స్థాపిస్తారు. I'll pray for you. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. Heavenly Father, thank you for these wonderful families you selected before the world was created. తండ్రి, ఈ యొక్క అద్భుతమైన సంఘాన్ని స్థాపించడానికి ఈ యొక్క ఊరిని మీరు సిద్ధపరిచినందుకు మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. You selected these families before the world created. మీరు ఈ యొక్క కుటుంబాలని ముందుగానే ఈ యొక్క ప్రపంచాన్ని మీరు తయారు చేయక ముందే మీరు వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. In Christ you selected these people. యేసు ప్రభు క్రీస్తుని బట్టి మీరు ఈ యొక్క మనుషులను ఈ యొక్క కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. So the purpose of you put there, they need to seek him and they find him. They have a full fellowship with him. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనందరం ఆయన్ని వెతకడం, ఆయనతో సంబంధం కలిగి ఉండాలని చెప్పి మనం ముందుగానే సెలెక్ట్ చేసుకున్నారు. Lord, I bless them. They will find and they will have a real pillar in the church you are building there. తండ్రి, మీరు వీళ్ళందరికీ సహాయం చేయండి. ఈ యొక్క సంఘంలో ఒక ముఖ్యమైన స్తంభంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. Lord, please increase their thirst seeking after you. దేవా, వీళ్ళందరికీ వెతకడానికి సహాయం చేయండి, మిమ్మల్ని వెతకడానికి. Lord, increase their hungry on you, Lord. మిమ్మల్ని వెతకే విషయంలో ఆకలి కొని ఉండడానికి వాళ్ళ ఆకలిని పెంచండి. Lord, give their whole heartness to seeking after you alone, Lord. తండ్రి, మిమ్మల్ని వెతకడానికి వాళ్ళ హృదయపూర్వకంగా మిమ్మల్ని వెతకడానికి వాళ్ళకి సహాయం చేయండి. I bless Subramanian's family and whoever hearing and Kamal family, we bless in your name.
ఇక్కడ సుబ్రహ్మణ్యం గారి కుటుంబాన్ని, అక్కడ వింటున్న కుటుంబాన్ని, కమల్ బ్రదర్ కుటుంబాన్ని దేవుని పేరట Lord, bless their labors. అక్కడ పని చేసుకున్న వాళ్ళందరినీ ఆశీర్వదించు. Meet their needs. వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుంటారు. Lord, be a light on that particular place. మీ యొక్క కాంతిని ఆ యొక్క ప్రదేశంలో వెదజల్లు. We pray for the children. They will be grow like an olive tree inside the home, inside the church. ఈ యొక్క అక్కడ ఉన్న పిల్లలు నేను వాళ్ళ యొక్క జీవితాలు ఆలివ్ చెట్టు వలె వెతకడానికి కుటుంబాల్లో కానీ సంఘంలో కానీ మెరుగుపడాలి. Bless in your name. యేసు నామాన్ని బట్టి మేము ఆశీర్వదిస్తున్నాం. In the name of Jesus, amen. యేసు నామాన్ని బట్టి ఆమేన్. Happy to see you. Everybody is so thank you, Kiran. You came right time. There are so much of problem in the network. Because of God I came. Yeah. Kamal, anybody want to speak anything or we'll close it?